హాయ్ అండి. ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాం. ముందు మటన్ని అలా కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 8 విజిల్స్ పెట్టానండి నేనైతే. బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకోవాలి. ఇది కొబ్బరి మసాలా పేస్ట్, ఇది వచ్చి ఆనియన్ మిర్చి పేస్ట్, ఇది ఆనియన్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వాలి. కొబ్బరి మసాలా ఏంటంటే ఇది హోల్ గరం మసాలా వేసేసుకోవాలండి ఆయిల్లో. 1 by 1 ఉంటాయి కదా అవన్నీ 1 by 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెల్లగా. కొబ్బరి మసాలా అంటే ఏంటంటే ధనియాలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ వేసేసి వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఆనియన్స్, మిర్చి వేసి అది పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఆనియన్, మిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇది వేగిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేయాలండి. హోల్ గరం మసాలా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నాం. ఆనియన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందా కాదండి, మామూలుగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుందండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని రైస్ కుక్కర్లో వేసేసుకుందాం. వేసేసుకున్నాక 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. గ్లాస్కి గ్లాసు కొలత ప్రకారం మనం మటన్ ఉడకపెట్టుకున్న వాటర్ ఏదైతే ఉందో అది పడేయకుండా ఆ వాటరే వేస్తున్నాను నేను. ఇలా వేసుకుంటే టేస్ట్ వస్తుందండి బిర్యానీ. 2 గ్లాసెస్ రైస్ కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం మటన్ అది కూడా ఉంటుంది, కుక్ అవ్వాలి కాబట్టి ఇంకొక ½ గ్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను. ½ గ్లాస్ ఎక్స్ట్రా వేసేసి వాటరు పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. ఈ లోపల ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి మసాలా అని చెప్పాను కదా, అది వేసేసిందండి ఫస్ట్ మా అత్తయ్య. తర్వాత ఆనియన్ మిర్చి పేస్ట్ కూడా వేసింది. కొంచెం ఉంది, అది కూడా మొత్తం వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఆయిల్లో ఈ మసాలా అంతా బాగా మంచిగా ఫ్రై అయిందాక ఫ్రై చేస్తూ కలబెడుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. అడుగంటనివ్వకూడదండి, కలబెడుతూ ఉండాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది బిర్యానీ. స్లోగా ఫ్రై చేస్తూ కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఈలోపు మనం ఇందాక బాస్మతి రైస్లో వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, ఒక ½ లెమన్ పిండేసి అందులో మూత పెట్టేద్దాం. ఈ మసాలా పేస్ట్లోనే రైస్కి సరిపడా మొత్తం సాల్ట్ వేసేసుకోవాలి మనం. వేగిన పేస్ట్ని ఇలా మొత్తం వేసేసుకొని అలాగే ఉడకపెట్టిన మటన్ని కూడా ఇందులో షిఫ్ట్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపేసుకొని ఇంకా దీన్ని మనం పెట్టి ఆన్ చేసేస్తే ఇంకా రెడీ అయిపోతుందండి బిర్యానీ. అంతే ప్రాసెస్. టేస్ట్ అయితే బాగుంటుంది, సూపర్ ఉంటుంది.